టీడీపీ జనసేన అండి, నో డౌట్ అండి. ఎందుకంటే అనుకుంటున్నారా రావాలనుకుంటున్నారు? వస్తుంది అనుకుంటున్నాం, రావాలనుకుంటున్నాం కూడా. ఓకే, జగన్ అన్న 175 టార్గెట్ పెట్టుకున్నాడు. మరి 175 అంటే టార్గెట్ అంటే నేను కూడా టార్గెట్ పెట్టుకుంటాను. నేను ఒక రన్ ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఫలానా ఒక్కొక్క బాలకు 2-3 కొట్టాలి లేదా 4 కొట్టాలని ఉంటుంది. తప్పదు, ఆయన టార్గెట్ ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ టార్గెట్ వీళ్ళకు ఉంటుంది, ఎవరి టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. తప్పదు. మరి వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల ఎవరు సీఎం అవుతారనే డౌట్ ఉంది కదా. సీఎం అనేది తర్వాత క్వశ్చన్, ముందు గెలవాలి కదా. గెలుస్తుంది, గెలిచిన తర్వాత డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఏ డెసిషన్ అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ ప్రస్తుతానికి గెలిచిన తర్వాత టీడీపీ జనసేన గెలిచిన తర్వాత ఫస్ట్ అయ్యేది మాత్రం చంద్రబాబు అవుతాడు. ఆ తర్వాత ఆయన కొద్దిగా అది ఇది అని చెప్పి నచ్చజెప్పి ఏదైనా చేస్తాడు, చేయొచ్చు కూడా. అఫ్కోర్స్ ఆఫ్ ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, లేదా ఈయన డిప్యూటో, లేకపోతే ఇంకొకటి ఇంకో పదవో మంత్రి పదవో ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారికి. హోమ్ మినిస్టర్ ఏంటి ముందు ఏంటంటే పోరాటం చేయాలి. యుద్ధం గెలిచిన తర్వాత నువ్వు రాజు నేను రాజు, నువ్వు మంత్రో నేను మంత్రో డెసిషన్ తర్వాత అండి. యుద్ధం చేస్తున్నారు, ప్రస్తుతానికి యుద్ధం చేస్తున్నారు కాబట్టి గెలవనివ్వండి. విన్నారు అంతే. జగన్ ఏం చేయలేదంటారా? జగన్ చేశాడండి, చేయలేదని కాదు. ఏంటంటే అతిగా చేశాడు, ఎక్కువ ఇచ్చేసాడు, పథకాలు ఎక్కువ ఇచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసే పని అయితే వరుసగా రెండోసారి ఎందుకు గెలవలేకపోతున్నాడు? స్పెషల్ టేస్ట్ 2 టైమ్స్ ఎందుకు గెలవలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? ఒక నిమిషం చేస్తున్నాడు కాబట్టి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్ ఏ గుడ్ పర్సన్ అంటున్నారు కదా మీరు. ఓకే, ఇస్ ఏ గుడ్ పర్సన్ గా వరుసగా 2 టైమ్స్ ఎందుకు గెలవలేకపోతున్నారు? అసే గుడ్ పర్సన్ ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఓడిపోయారు సార్. ఓడిపోయి నేను అడగట్లేదండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, వరుసగా 2 టైమ్స్ గెలిచారు కదా. ఇస్ ఏ గుడ్ పర్సన్స్, దే ఆర్ గుడ్ పర్సన్. పోలవరం ప్రాజెక్టు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ ఏం పెట్టకుండా నానా పథకాలు ఇచ్చేసాడు. ఆ పథకాలు ఇవ్వండి, ఏమైందంటే పథకాలు ఇవ్వమంటే ఏమైపోయిందంటే చాలా ఎక్కువ అయిపోయినాయి. అవి ఎట్లాంటి పథకాలు అంటే పేర్లు కూడా తెలియదు. సో అలాంటి పేర్లు తెలియని పథకాలు చాలా ఇచ్చేసాడు, కాదన్నట్లేదు చేశాడు. కానీ పోలవరం ఏమైంది, స్పెషల్ స్టేషన్స్ ఏమైంది, రోడ్లు బాగాలేవు. రోడ్ల గురించి ఎప్పుడు ఎవరు చూసినా రోడ్ల గురించి చెప్తున్నారు, అవి బాగు చేసే కథలు. అఫ్కోర్స్ సారికి మ్యారేజ్ చేశారు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాం వాళ్ళండి. వాళ్ళకేం ఊరికి పంపించలేదు కదా. విడాకులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన భరణం ఏదో ఇచ్చేసి పంపేసింటాడు. దాని మీద శ్రద్ధ పెట్టాక ఎక్కడ పోలవరం గిలవరం ఇంకోటి ఏంది రోడ్ల మీద వీటన్నిటిపైన శ్రద్ధ పెట్టాక సార్కి పవర్ స్టార్ను ప్యాకేజ్ స్టార్ అనడము, మ్యారేజ్ స్టార్ అనడం మేము మాత్రం ఖండిస్తున్నామండి. అది